భక్తులారా, నిన్న మనం శేషుడు అనే కాద్రవేయుడు అంటే కద్రువు యొక్క కొడుకు. కద్రువు చేసిన పని మాత్రం ఇష్టం లేని వాళ్ళలో అతను కూడా ఒకడు. శేషుడు అనే నాగు. ఆయనకి ఇష్టం లేదు ఈ పని. ఇష్టం లేకపోయినా అన్నదమ్ములు కాబట్టి పక్కన ఉన్నాడు అంతే. ఆ పాపానికి ఆయన ఘోరమైన తపస్సు చేయడం, నేను ప్రాణత్యాగం చేస్తాను అనడం. దానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వద్దు నాయన, నీకు డ్యూటీ అప్ చెప్తాను నేను, అదేగా చదువుకున్నావు, ఈ భూభారాన్ని నువ్వు మోస్తుండు. అంతవరకు చదువుకున్నాను నిన్న. ఈరోజు తర్వాత భాగాన్ని కొనసాగిద్దాం అని బ్రహ్మ నియోగించిన శేషుండు అశేష మహీభారంబు దాల్చి గరుడునితో బద్ధ సఖ్యుండై ఉండే. ఇట వాసుకియును తల్లి శాపంబున జనమేజయు సర్పయాగంబునందయ్యడు సర్పకుల ప్రళయంబునకు వెరచి తన బాంధవులను ఐరావతాది సహోదరుల రావించి విషన్న హృదయుండై ఇట్లనియే. తర్వాత జరిగిన ఘట్టం, శేషునికి ఆ విధంగా వరం దొరికింది, బ్రహ్మవరం, సేఫ్ అయిపోయాడు. ఎట్లా మిగతా వాళ్ళని రక్షించడం అని వాసుకిని, ఆయన ఈ అన్నదమ్ముల్లో ఒకడు వాసుకి, ఎలానా అని ఆలోచన చేయడానికి మా తల్లి శాపాన్ని ఎలా తప్పించుకోవాలి, సర్పయాగంలో చచ్చిపోతాం మీరందరూ అని చెప్పింది కదా, ఈ జనమేజయుడు చేసే సర్పయాగం నుండి మనం రక్షణ ఎలా పొందాలి అని ఆలోచన మొదలుపెట్టాడు. ఐరావతాది, వాళ్ళ పేర్లేంటి, ఐరావతాది సహోదరుడు, ఐరావతుడు మొదలైన సహోదరుడు. చాలామంది పేర్లు కూడా మనం చెప్పుకున్నాం ఎంతమంది పుట్టారని. తర్వాత చిరముగ బ్రహ్మకు తపము చేసి అనంతుడనంత ధరుణి భరగురు కార్యస్వత్తుడై పన్నగంక్షుల పొత్తువాసి చర్చర తనయంత నుండి మది చేర్చి తలంపడ ఒక్కనాడు దుర్భర తరదంత శోకకుల భావి భయ ప్రవిఘాత కృత్యము. మరి అమృత మదనంబునాడు మందర మహానగంబునకు వేత్రంబనైన నా క్లేశంబునకు మెచ్చి అమరులెల్లా పితామహం ప్రార్థించి నాకు నవ్యయత్వంబును సకల భయ మోక్షణంబును వరం ఇచ్చి అయినను జననీ శాపమున ఉరగ కుల ప్రళయంబగుటకు మనోదుఃఖంబు దుస్సహంబయుండు దాని ఉడిగించు ఉపాయం పెద్ది ఏమి చేయువారమని చింతించుతున్న ఆ నాగరాజులకు ఆ నాగకుమారులు అచ్యుద్ధతులై ఇట్లనేది సమావేశంలో చెప్పేట. నన్ను తాడుగా ఉపయోగించుకొని దేవదానవులు అమృతం మధించారు. వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించి కవ్వంలాగా చిలికినట్టు మందర పర్వతాన్ని చిలికారు. ఆ సమయంలో నేను పడ్డ కష్టానికి సంతోషించి పితామహుడు అంటే బ్రహ్మదేవుడు, అందరికీ పితామహుడు ఆయనే, బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు. ఏమిటి ఆ వరం అంటే ఎప్పుడూ నవ్యయత్వము, ఇంకొకటి ఏ భయం లేకుండా ఉండటం అనేవి వరం ఇచ్చాడు. కానీ ఇప్పుడు జననీ శాపం అనే కారణం చేత ఉరగ కులం అంతా, పాముల కులం అంతా కూడా నశించిపోయేటట్లుంది, ఏం చేయాలి అని ఆలోచన చేశాడు తన సహోదరులతోటి. అందులో వాళ్ళు అప్పుడు అన్నారు ఆ నాగరాజుకి మిగతా నాగకుమారులు, జనమే జయుని చేయు సర్పయాగమునకు విఘ్నమందరము కావింతము. ఇప్పుడు జనమే జయుని చేయు సర్పయాగమునకు విఘ్నమందరము కావింతము అతడు ధర్మార్థి కావునా దారుణీసురులమై అడుగుదము ఈ క్రతు ఉడుగుమనియు. జనమేజయుడి సర్పయాగానికి మనం అందరం వెళ్దాం, విఘ్నాన్ని చేయడానికి, అక్కడికి ఆపడానికి. ఎలా వెళ్దాము? దారుణీసురులమై వెళ్దాం. అంటే దారుణీసురులు అంటే చెప్పాను కదా మొన్న, ఈ ధర మీద వెలిసిన దేవతలు బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణ వేషం ధరించి వెళ్దాం మనం. ఎందుకు? ఆయన ధర్మార్థి, ఎప్పుడు కూడా బ్రాహ్మణుల్ని గౌరవిస్తాడు కాబట్టి
మనం అడిగింది చేస్తాడు కాబట్టి ధర్మార్థిగావున దారుణీశ్వరులమై అడుగుదము ఈ క్రతువు ఉడుగుమనియు. ఈ క్రతువు ఆత్మని అడుగుదాం ఆయన. కొందరమతనికి కూర్చు మంత్రులమై ఈ క్రతు క్రియ చేసి ఇహ పరముల తగు పెక్కు దోషంబులని హేతువులు చూపి ఉడిగిందమంతరము ఒక్క మొగిన. ఇంకా కొందరు ఏం చేద్దాం, ఆయనకి మంత్రాంగం కూడా చేద్దాం. బ్రాహ్మణులే మంత్రులుగా ఉంటారు కదా, కొంతమంది మంత్రాంగం చేద్దాం. ఏం చెప్తామంటే దీనివల్ల కలిగే నష్టాలన్నీ కూడా చెప్దాం ఆయనకి, ఈ సర్పయాగం వల్ల వచ్చేది నాకు. ఆ విధంగా ఆపు చేద్దాం. భక్ష్య భోజ్య లేఖ్య పానీయాల మీద, సదములోని విప్రజనుల మీద వెగడు పరగ వారి వెరిపింత మోక్షలు తత్ప్రయోగ విధులు తప్పి బరబా. మన ప్రయోగం ఫెయిల్ అయిందనుకో, ఆపడనుకో, ఆయన భోజనాలు అవన్నీ పెడుతుంటావు కదా, ఆ భోజనాల మీద పానీయాల మీద భక్ష్య భోజ్య లేఖ్య పానీయ చతుర్విధ ఆహారాలంటే ఇవే. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, పానీయము. వీటి మీద విషం తల్లుదాం మనం అని నా వారంలో కొందరు బుద్ధిమంతులైన భుజంగవులు ఇట్లా కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు. వాసుకిలాగానే శేషుకిలాగానే మంచివాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు ఇలా అంటున్నారు, ఇక మీకన్నీయు చేయగా అవునని తలపకుడు భూసురాహుతి మంత్రోద్భవ దారుణ దహన సిగల్ కవిసిన ఎదిను చేయగాను ఎడగలదే. ఏవో అంత తేలిగ్గా అనుకుంటున్నారేమో. అక్కడ ఎవరున్నారు? భూసురులు ఆహుతి మంత్రాలు చదువుతూ ఉన్నారు. వాళ్ళ మంత్రాలు అవి అతి దారుణ దహన శిఖలుగా మరి మనల్ని కూడా అంటుకుంటాయి. మనం ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు అన్నారట వాళ్ళు. అనిన విని నాగరాజ అనుజుండైన ఏలాపుత్రుండి ఇట్లని ఇంకొక తమ్ముడు ఏలాపుత్రుడు అనేవాడు ఇలా అన్నట్ట, శాపమిచ్చునాడు జనని ఉత్సంగంబునందు నిద్రపోయినట్ల ఉండి అమరవరులకు అజునకు అయిన అన్యోన్య సంభాషణంబులు ఎరుక పడగ వింటి. నేను ఒకరాడు శాపం ఇచ్చిన రోజున అమ్మ తొడ మీద పడుకొని ఉన్నా. ఎవరు చెప్తున్నారు? ఏలాపుత్రుడు అనే ఒక నాగరాజు, అంటే కద్రువ కొడుకుల్లో ఒకడు. అమ్మ తొడ మీద పడుకొని ఉన్నా ఆ రోజున ఏమైందంటే దేవతలు బ్రహ్మదేవుడు మాట్లాడుకున్నారు ఒక విషయం, అది నేను విన్నా. ఆ పలుకులు చెప్పేద వినుండు. శాపానంతరంబా అమరులెల్లా అజునకు ఇట్లనేది, అయ్యా కద్రువ కడు నిర్దయురాలై ఇట్టి అనంత బలవీర్య సంపన్నులైన కొడుకులను బడసి వారికి అకారంభ దారుణంపైన శాపం పిచ్చే మీరును వారింపుగా ఉపేక్షించిదిరి, దీనికి ప్రతీకారంభు కలదే అనిన అమరులకు కమల సంభవం ఉండి ఇట్లనియే. అంత దారుణమైన శాపం ఇస్తుంటే అతి బల సంపన్నులకి అన్నది ఆమె కద్రువ. కశ్యప ప్రజాపతి యొక్క పుణ్య ప్రభావం వల్ల, ఆయన చేసిన పుత్రకామేష్టి యాగం వల్ల అనేక మంది నాగుల్ని, అత్యంత బల సంపన్నుల్ని, అంటే ఒక భూభారం మొత్తం మోసే మహానుభావుడు కూడా ఉన్నాడు అందులో, శేషుడు. అటువంటి సర్పాల్ని కన్నది. మరి ఇంత దారుణ శాపం వాళ్ళకి ఇస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు అని దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు, క్రూరాకారుల జగత ప్రకారుల పన్నగుల గాల్పగానో పని దారునికి హితంబుగా దుష్టోరగ సంహారం ఇప్పుడు ఒడవడవలసెను. నైలారా, ఇందులో క్రూరాకారులు, జగత్తుకు అపకారం చేసేవాళ్ళు, అలానే ఇటువంటి పన్నగులు కూడా ఉన్నారు కొంతమంది. అందరూ మంచివాళ్ళు లేరు, ఇందులో క్రూరమైన వాళ్ళు ఉన్నారు, జగత్తుకు అపకారాలు చేసే ఉన్నవాళ్ళు. ఇదిగో ఈ దారునికి హితం చేయటం కోసమే నేను ఊరుకున్నా, ఆ శాపాన్ని నేను ఒప్పుకున్నా. మరియు సకల లోక హితాచారులై ప్రసిద్ధులైన నాగముఖ్యులనెల్లా వాసుకి చెలియలైన జరత్కారునకు
జరత్కారుండను మహామునికి పుట్టెడువాడు అధిక తేజస్వి ఆస్తికుండను మహాముని జనమే జయ సమారబ్ధ సర్పకుల ప్రళయంబు వలన రక్షించునని పితామహుడు దేవతలకు చెప్పిన తెరంగు చెప్పిన అది దానికి శాపావసానం ఈయనిచ్చాడు బ్రహ్మదేవుడు. ఏమిటో తెలుసా? వాసుకి అని ఉన్నాడు కదా మీ నాగుల్లోని, వాసుకి తమ్ముడు అంటే వీళ్ళందరూ ఆమె పుట్టిన వాళ్ళే. వాళ్ళలో వాసుకి తర్వాత పుట్టింది ఒక అమ్మాయి, ఆ వాసుకి తర్వాత పుట్టింది ఆమె పేరేంటంటే జగత్కారువు. ఆ జగత్కారువునకు జరత్కారుండు అదే పేరు గల మహామునితోటి వివాహం అవుతుంది. వాళ్ళకి ఆస్తికుడనే మహాముని పుడతాడు. ఆ మహానుభావుడు ఆపుతాడయ్యా ఈ సర్పయాగాన్ని. మంచి బుద్ధి గల పాములన్నీ కూడా రక్షింపబడతాయి, మీకేమి మీరు చెప్పింది జరుగుతుంది అని దేవతలకు చెప్పిన తెలంగు చెప్పిన వాసుకి ప్రముఖ నాగముఖ్యులల్లా ఏం చెప్పారు? ఎవరు చెప్పారు ఇది? ఎలా ఎలా తనయుడ ఎలాపుత్రుడు అనే నాగుడు చెప్పాడు. చెప్పంగానే వాసుకి ప్రముఖ నాగముఖ్యులందరూ కూడా సంతోషించి ఏలాపుత్రుణ్ణి ఎత్తుకొని అందరికీ తిన్నవాడు అనమాట. సాధువు ఆదంబులు అభినందించింది. వాసుకీయులు నాటంగోలే జరత్కారు మునీంద్రుడు ఎన్నండు దార పరిగ్రహంబు చేయును అని తమయ సమాగము అపేక్షిస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి